ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభములు. అంతేకాక ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరికీ భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఈ గొప్ప భారతదేశంలో ఉన్న సమస్త భారత ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు నిజంగా గొప్పవాడండి. తన ప్రజల ఎడల తన కృప, తన కనికరం అనుగ్రహిస్తూ వస్తున్నాడు. గడిచిన 1950 సంవత్సరం నుండి ఇదిగో భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఈ దినం మొదలుకొని దేవుడు ఇంతవరకు మనలందరినీ కాపాడుతూ వస్తూ వచ్చాడు. ఎందును బట్టి స్తోత్రాలు. గడిచిన కాలంలో ఉన్నటువంటి అనేకమైన బానిసత్వం నుంచి, అనేకమైన శ్రమల నుంచి దేశ ప్రజల కొరకు అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి గొప్పవారందరినీ కూడా నా దేవుడు ఆశీర్వదించేవాడిగా, దీవించేవాడిగా ఉన్నాడు. నా దేశం ఇంకా అనేకమైన గొప్ప రాజ్యముల కంటే గొప్ప దేశముగా ఉండి ఇదిగో సస్యశ్యామలంగా శాంతి సమాధానములకు అనేకమైన భిన్నత్వంలో ఏకత్వం కలిగి మనుషులందరూ సమానమని ఇదిగో కలిసిమెలిసినటువంటి నా సహోదరులందరికీ కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని వాక్కును ఈ దినాన మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క స్వాతంత్ర్యం ఉంటుందంట. మనము బానిసలుగా ఉండడానికి కాదు దేవుడు పిలిచింది, మనం వారసులు అవ్వడానికే దేవుడు మనల్ని లోకంలోనికి పిలిచి ఉన్నాడు. అది మనం గుర్తెరగాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని ఆత్మ భారతదేశం మీద ఎల్లప్పుడూ ఉండులాగున మనమందరం కూడా చెయ్యెత్తి ఎప్పుడు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, దేశ ప్రజలందరి కొరకును దేవుడు మన మీద పెట్టినటువంటి భారం ఏంటంటే ప్రార్థన. సమస్త మానవాళి సుఖ సంతోషాల కొరకును ఆనందములుగా ఉండాలంటే ఈరోజు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నువ్వు ప్రార్థించేవాడిగా ఉన్నావా? ప్రభు సన్నిధానంలో మొరపెట్టేవాడిగా ఉన్నావా? నా దేశ నాయకుల కొరకును, రైతుల కొరకును, ఇదిగో పోలీస్ అధికారుల కొరకును, మిలిటరీ వారి కొరకును, డాక్టర్ల కొరకును, అనేక మంది కొరకును ప్రార్థించేవాడిగా ఉండాలి. దేవుని ఆత్మ మన భారతదేశ ప్రజల మీద ఉండాలని, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన భారతదేశ ప్రజల మీద ఉంటుందో, సమస్త మానవాళి మీద దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులు అవుతున్నారు. దేవుడు మనల్ని స్వతంత్రులు చేయడానికే, బానిసత్వములో పాపం అనేటువంటి బానిసత్వం నుండి విడిపించడానికే కదా ప్రభువారి లోకం దిగొచ్చింది. అనేక మంది ప్రాణత్యాగం, బానిసలుగా ఉండకుండా మనం స్వతంత్రంగా ఉండడానికే దేవుడు మనకందరి కొరకు అనేకమైన గొప్ప నాయకులను ఈ భూమి మీద పుట్టిస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని ఆత్మ మన బిడ్డల మీద కావాలి. ఆనాడు పెంతెకోస్తు దినాన అనేక మంది ఆ మేడగదిలో దేవుని ఆత్మ పొందుకున్నట్టు, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు పిరికివారు కారండి, బలవంతులు. బలవంతుని చేతిలో బాణం వంటి వారిగా దేవుడు వాడుకునే వారిగా ఉన్నారు. ఆ రోజు సంసోను మీద వచ్చినటువంటి బలం చివరి క్షణంలో దేవుని ఆత్మ అతనిలోకి వచ్చినప్పుడు ఆయన బలవంతుడయ్యాడు. ఆ బలము కలిగి అనేక మందిని హతమార్చాడు. ఈరోజు దేవుని ఆత్మ మన బిడ్డల మీద, మన దేశం మీద, సమస్త ప్రపంచం మీద ఉండులాగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇదిగో అప్పుడే మన దేశంలో ఉన్నటువంటి చీకటి శక్తులు పారదోలబడతాయి. మన దేశంలో ఉన్నటువంటి అనేకమైన చెడ్డ వ్యసనము కలిగినటువంటి అలవాట్లు తొలగిపోతాయి. అనేక మంది వెలుగులోకి నడవాలని ప్రార్థించేవారిగా మనం ఉండాలని దేవుని ఆత్మ తెలియజేస్తూ ఉంది. దేవుని ఆత్మ ఇదిగో మన జీవితాలకు చాలా విలువైనది. దేవుని ఆత్మ మనలో గనక ఉంటే మనం స్వతంత్రులవుతాం, సత్యవంతులమవుతాం, దేవుని నడిచేవారిగా ఉంటాం. ఎప్పుడైతే మనలో అపవాది యొక్క ఆత్మ వచ్చేస్తుందో, యూదా ఇస్కారియోతు డబ్బు కోసం వెంపలాడినట్టుగా యూదా ఇస్కారియోతు దేవుని ఆత్మను పోగొట్టుకొని ఇదిగో అపవాది యొక్క ఆత్మను చొరబడినప్పుడు ఆయన డబ్బు కోసం ప్రాకులాడాడు. డబ్బు ఆయన శాశ్వతం అనుకున్నాడు, కానీ ఆ డబ్బే అతన్ని ఉరిపెట్టుకొని చనిపోయేలాగా చేసింది. అలాంటి ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. మనలో పిరికి ఆత్మ ఎప్పుడు ఇవ్వలేదు. మనం ధైర్యము కలిగి ఇదిగో అనేక మందికి ప్రార్థించేవారిగా, అనేక మందికి సహకరించేవారిగా, అనేక మందికి చేయించేవారిగా మనం ఉండాలని దేవుడి పేరట తెలియజేస్తూ, దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన దేశమును మరింత నిశ్చయముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.